నాస్టింగ్ స్టార్ నాగు అంటే ఒక సపరేట్ ఆరా, నిజంగా అది ఒక వైబు వేరే విధంగా ఉంటుంది. ఆయనకు మైక్ వెళ్ళి నాస్టింగ్ స్టార్ నాగు అనడుతోటే నాస్టింగ్ స్టార్ నాగు అనడుతోటే నాగు నీ పేరుకి వాళ్ళ సార్థకత. ఎర్రిపప్ప అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏ మాత్రం చదవకుండా కేవలం మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్ గా ఎండి చైర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే కష్టమైన అదే కోర్సు తీసుకుని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నలు ఇబ్బంది పెట్టి తేరా ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో నగలు తాగడి పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్స్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఎందుకు పనికిరాని ఎదవా ఉద్యోగం లేదవా అందరూ తిడుతుంటే ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు దయ్యుంచి నాకు ఉద్యోగం ఇస్తే దాన్ని కొంత లాగేసుకుందని చూస్తుండండి. ఇలాంటి బేవర్స్ గా ఎదిరించి ఇప్పుడు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ ని నాకెంత ఉండాలిరా. అమూల్ బేబీ ఎంతవరకు రఘువర్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తావు. అక్కడ మనోనికి యాంకర్స్ పెద్ద ఫ్యాన్స్, అక్కడ మనోనికి యాంకర్స్ పెద్ద ఫ్యాన్స్. నిజంగా మైక్ ఎట్టు తిరిగి ఇతని దగ్గరికి వస్తుంది, ఫస్ట్ ఇతని దగ్గరికి పక్క. మైక్ ఎక్కడికి వెళ్ళింది? వచ్చిందా నీ దగ్గరికి? ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది. నీకు ఎప్పుడైనా అనిపించిందా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? బట్ నాకంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉందని చెప్పి ట్రై చేద్దాం. నాకు చాలాసార్లు అద్దం ముందు చూసుకొని కూడా నువ్వు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఫుడ్ లేకుండా సార్ నాగుని నమ్మించి గొంతు కోసారా? నమ్మించి నన్ను వదిలేసి హైదరాబాద్కి వచ్చినావు. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఉంటుంది కదా ఒక కొడుకుగా బాధ. సో అట్లా నీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? రోజు అనిపిస్తూనే ఉంటుంది వాళ్ళని మిస్ అవుతున్నాం అనేసి. ఇప్పుడు మనం ఒక పూట సరిగ్గా వండుకొని అనిపిస్తుంటుంది, ఈ టైంకి అమ్మ ఉంటే వండిపోయింది. సో ఒకవేళ ఈ వీడియో మీ ఫాదర్ చూస్తే మీ ఫాదర్కి ఏం చెప్తారు? అంటే కొన్ని మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎట్లా అంటే మన ఫాదర్స్ తోటి కొన్ని విషయాలు చెప్పలేం కలిసి. సో ఈ వీడియోతోటి మీ ఫాదర్కి ఓపెన్గా ఓపెన్ మంచి చెప్పు, మీ డాడీకి ఏం చెప్పు అంటే మీ ఫాదర్కి ఏం చెప్పాలనుకుంటున్నావు మంచిగా చెప్పు. నేను ఇప్పటిదాకా అతనికి ఏం చెప్పలేదు. ఈవెన్ ఒక నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదు.